హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజైతే మా ఇంటి ముందున్న అక్క వాళ్ళైతే వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. వాళ్ళైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేనైతే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని రెడీ అయ్యి మార్నింగే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్క అయితే కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసింది, ఇంకా కొన్ని ఉంటే ఇద్దరం కలిసి చేసాము. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ రైస్, పులిహోర పులుసు అయితే చేసి పెట్టారు. ఇంకా నేనైతే ఒక బేసిన్ తీసుకొని అందులో రైస్ మొత్తాన్ని వేసుకొని ఆ రైస్ని అయితే మొత్తం విప్పుకోవాలి. విప్పుకున్న తర్వాత కొంచెం కొంచెం పులిహోర పులుసు యాడ్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి రైస్ని. అప్పుడే పులిహోర పులుసు అనేది రైస్కి పడుతుంది. చూడండి, ఇంకా పులిహోర ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. సో అక్క అయితే 9 నైవేద్యాలని ప్రిపేర్ చేసింది వినాయకుడి పూజ కోసం. అయితే అవేంటి అంటే, ఒకటి అటుకుల ప్రసాదం, పాయసం, బియ్యపు ఉండ్రాళ్ళు, రవ్వ ఉండ్రాళ్ళు, మోదికలు, పాల తాలికలు, సేమ్యా, సిర, పులిహోర, ఇలా 9 వెరైటీస్ అయితే చేశారు అక్క. మన బొజ్జ గణపయ్యకైతే ఉండ్రాళ్ళు, పాల తాలికలు, కుడుములు, మోదుకలు అంటే చాలా ఇష్టం అంట. ఇలా 9 నైవేద్యాలు అయితే చేసి పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే అన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ అయితే మన వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరకమాల అయితే అల్లుతున్నాను. అసలు వినాయకుడికి గరికపోసకి సంబంధం ఏంటి? అసలు మనం గరికపోసని ఎందుకు పూజిస్తాం? పూర్వకాలం అనలాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు అగ్నిలో నుంచి జన్మించాడు. ఆ శక్తి అంతా అగ్నిలో నుంచి వచ్చింది. ఆ రాక్షసుడు ఋషులను, దేవతలని బాగా ఇబ్బంది కలిగించేవాడు. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ వినాయకుడి దగ్గరికి వెళ్ళి రక్షణ కోరుతారు. అప్పుడు వినాయకుడు ఒక్క మాటలో ఆ రాక్షసుని మింగేస్తాడు. కానీ ఆ రాక్షసుని శరీరం వేడి వల్ల వినాయకుడికి భరించలేనంత బాధ కలుగుతుంది. అప్పుడు ఋషులు, దేవతలు ఎన్ని ఔషధాలు ప్రయత్నించినా వేడి అనేది తగ్గలేదంట. అప్పుడు ఋషులు గరికపోసని వినాయకుడి తల మీద, గుండె మీద, చేతుల మీద పెట్టారంట. అప్పుడు ఒక్కసారిగా అగ్నిధ్వంసం అనేది శాంతించిందంట. అప్పటి నుండి గరికపోస వినాయకుడికి ప్రీతికరమైందంట. అప్పుడు వినాయకుడు ఒక వరం ఇస్తాడంట. ఎవరైతే నా పూజలో గరికపోస సమర్పిస్తారో వాళ్ళకి నా అనుగ్రహం ఉండి తాపాలు తొలగిపోయి, పాపాలు నశించిపోయి, శారీరక, మానసిక శాంతి కలుగుతుందని వరమిస్తాడంట. ఎన్ని రకాల పుష్పాలు, పత్రాలతో పూజ చేసినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుని పూజ కంప్లీట్ అవ్వదు. గరికమాల అయితే అల్లి పక్కన పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత అయితే పూలమాల స్టార్ట్ చేశాను. మా చిన్నప్పుడైతే అసలు వినాయక చవితి వచ్చిందంటే చాలు పూల కోసం వాడలు తిరిగి కవర్లు నింపుకొని తీసుకొచ్చేది. ఇంకా పూలని తీసుకొని వినాయక మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చొని ఎప్పుడెప్పుడు ప్రసాదం పెడతారా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండేది. నిజం చెప్పండి, మీరు కూడా అలానే చేసేవారు కదా? అసలు ఎంతైనా అప్పటి రోజులే వేరు కదా. ఇంకా శ్రావణ మాసంలో ఆడవాళ్ళ హవా నడిస్తే వినాయక చవితికి మగవాళ్ళ హవా నడుస్తుంది కదా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఫైనల్గా పూలమాల కూడా రెడీ అయిపోయింది. ఈ బుజ్జి వినాయకుడు అయితే మన పెద్ద వినాయకుడికి తోడు వినాయకుడు అన్నమాట. ఇందాక రెడీ చేసుకున్న పూలమాల అండ్ కొన్ని విడి పువ్వులు కూడా పక్కన పెట్టుకున్నాం, ఎందుకంటే పూజ కోసం. ఇంకా అక్క వాళ్ళైతే పూజకి కావాల్సిన ఐటమ్స్, ఫ్లవర్స్, ప్రసాదాలు అన్నీ ఒక సైడ్కి పెట్టుకున్నారు రెడీ చేసి. అన్నీ రెడీ అయ్యేలోపు వర్షం అయితే స్టార్ట్ అయింది. అసలు మాకైతే నాన్ స్టాప్గా చాలా వర్షం పడింది. మీ దగ్గర పడిందా? కామెంట్ చేయండి. ఇంకా మేమైతే చాలాసేపు వెయిట్ చేసి వర్షం తగ్గేలా లేదని అలా వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళాము. అప్పటికే అయ్యగారు కూడా మండపానికి వచ్చాడు. ఫస్ట్ అయితే మనం షాప్ నుండి వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు కళ్ళకైతే వస్త్రాన్ని కడతాం కదా చూడకుండా, ఆ వస్త్రాన్ని అయితే తీసేయాలి. అది తీసేసిన తర్వాతనే పూజ అనేది స్టార్ట్ చేస్తారు.
ఇక్కడ అయితే వస్త్రాన్ని అయితే తీసేశారు. ఇప్పుడు అయితే పూజ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అయ్యగారు అయితే పూజ అనేది స్టార్ట్ చేశారు. అక్క వాళ్ళు అయితే పూజ మీద కూర్చొని పూజ చేస్తున్నారు. చూశారు కదా, మన గణపతి పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుణ్ణి చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఫుడ్ తిన్నాము. మంచిగా అన్ని ప్రసాదాలు పెట్టుకొని ఫుడ్ అయితే తిన్నాము. అసలు అక్క అయితే చాలా టేస్టీగా చేశారు. ప్రసాదాలన్నీ చాలా బాగుండే. మేమైతే వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.